జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్దల గల కోరుట్ల దేవ ఆయుర్వేద హెల్త్ కేర్ సెంటర్లో శనివారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ గంపా లక్ష్మీనరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రము రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. పచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణ ప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు 200 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ గంపా లక్ష్మీ నరేష్ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ నరేష్. నేను దేవా ఆయుర్వేదిక్ అండ్ ఆక్యుపంక్చర్ సెంటర్లో నేను ఆక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ అండ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను ఈరోజు పుష్యమి నక్షత్రం అండి. ఎప్పట్లాగే స్వర్ణప్రాస డ్రాప్స్ వేయడం మన ఆయుర్వేదిక్ షాప్లో జరుగుతుంది. కోరుట్ల మెడికల్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ దేవా ఆయుర్వేదిక్లో వేస్తున్నామండి. అందరూ మంచి రెస్పాన్స్ వస్తుందండి. పిల్లల్లో కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా మెరుగుపడుతున్నారు ఆరోగ్యపరంగా. ఒక్కరి నుండి ఒకరికి చాలా చైన్ లింక్ లో బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. సుమారు 150 నుండి 200 మంది వరకు వస్తున్నారు పిల్లలు. మా బ్రాంచ్ జగిత్యాల్లో కూడా ఉంది. మా హస్బెండ్ జగిత్యాల్లో వేస్తారు స్వర్ణప్రాసన డ్రాప్స్. ఎవరైనా జగిత్యాల్లో ఉంటే వాళ్ళకి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. మళ్ళీ పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ చాలా పెరిగిందని చాలా మంది రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు. ఈ స్వర్ణప్రాసన డ్రాప్స్ ముఖ్యంగా శరీర కణజాలాలను మెరుగుపరుస్తుంది. లంగ్స్ కి ఇమ్యూనిటీ మంచిగా వస్తుంది. పిల్లల్లో జలుబు, దగ్గు, రికరెంట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి చాలా బాగా. ఇంకా ఆటిజం కేసుల్లో కూడా స్వర్ణప్రాసన డ్రాప్స్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మొన్ననే వేరే కేసు వాళ్ళు చెప్పారు నాకు. మెట్పల్లిలో వినయ్ అని చెప్పేసి వాళ్ళ బాబుకి కొంచెం ఆటిజం వచ్చింది. దానికి స్వర్ణప్రాసన డైలీ రెగ్యులర్ గా వేయండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళు వేస్తున్నారంట. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి, అంటే వేరే కేసుల్లో కూడా వచ్చింది కానీ పర్టికులర్ గా వాళ్ళు చెప్పారు నాకు బాగుంది రిజల్ట్ అని చెప్పేసి. నిన్ననే ఇంకో ఆటిజం కేసు కూడా నేను చేసిచ్చాను. చాలా బాగుంది అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా కానీ ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడొద్దండి. వాళ్ళకి కంపల్సరీ అవసరమైన 3 రకాలుగా ఉంటాయి ఆయుర్వేదంలో. కుమారి ఆసవ్ నెంబర్ 3 అని చెప్పేసి అదొకటి. అప్ టు 1 year తర్వాత కుమారి ఆసవ్ నెంబర్ 3 వేస్తే బాగుంటుంది. శంఖపుష్పి సిరప్ వేస్తే బాగుంటుంది. అండ్ చిన్నగా పుట్టిన పిల్లల నుండి వాడాలి అని అనుకునే వాళ్ళకైతే జన్మగుంటి అని చెప్పేసి ఉంటుంది. దాంతోని పిల్లలకి వాళ్ళ అబ్డామిన్ సిస్టమ్ గానీ, బాడీ మెటబాలిజం గానీ చాలా బాగా పెరుగుతుంది. ఇది తెలియక వాళ్ళు డైజెషన్ కోసం అని డ్రాప్స్ వాడడము అలాంటివి జరుగుతూ ఉంది. మామూలుగా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది. అరగడానికి డ్రాప్స్, మళ్ళీ వాళ్ళ పిల్లల గ్యాస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా గ్యాస్ కి సంబంధించిన డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికేషన్ వాళ్ళదేం తప్పు లేదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు. కానీ వీళ్ళు భయపడుతున్నారు. ఒకప్పుడు మోషన్ క్లియర్ లేకపోతే మన పెద్దవాళ్ళు చింతపండు నానబెట్టి పిల్లలకి మోషన్ క్లియర్ అయ్యేలాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే మోషన్ క్లియర్ కోసం అని చెప్పేసి మెడిసిన్ వాడుతున్నారు. అలా వాడాల్సిన అవసరం లేకుండా పాత పద్ధతులు మళ్ళీ వాడితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎలాంటి కెమికలైజ్డ్ లేని జీవితం ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. స్వర్ణప్రాసన డ్రాప్స్ అందరూ వినియోగించుకోగలరు. ఇంకా అందరికీ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. స్వర్ణప్రాసన డ్రాప్స్ అందరూ వేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కోరుట్ల ప్రజలందరికీ నా విన్నపం.